హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియో ఏంటంటే ప్రోగ్రామ్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ గురించి చూసాం. సో ఇదేం చేస్తుంది, ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, లైబ్రరీ ఏంటి, సో అది ఏ జాబ్ మీద బేస్ అయి రన్ అవుతుంది, జాబ్ నెంబర్ ఏంటి, సో ఇలా అన్నమాట, యూజర్ ఐడి ఇలాంటివి వస్తాయి. సో ఈ రోజు ఏంటంటే సేమ్ అలాంటిది మనకు ఇంకో డేటా స్ట్రక్చర్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్. సో ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే సో ఆ ఫైల్ నేమ్ ఏంటి, సో అది ఎప్పుడు ఓపెన్ అయింది, సో అందులో ఏ ఆపరేషన్ జరుగుతుంది, సో ఆ ఫైల్లో ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా ప్రతిదీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రోగ్రామ్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ ఎలా అయితే ప్రీ డిఫైన్డ్, సేమ్ అలాగే ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ కూడా ప్రీ డిఫైన్డ్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఫైల్ స్టార్ ఫైల్, లేదంటే ఓపెన్ ఐడి, ఎండ్ ఐడి, అంటే ఈ ఫైల్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఫైల్ స్టేటస్ ఏంటి, ఆప్ కోడ్ మనకు తెలుసు ఏ ఆప్ కోడ్ రన్ అవుతుందని, సో ఇలా లైన్ నెంబర్ ఏంటి, సో స్పెషల్ స్టేటస్ అని, రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, మెసేజ్ ఐడి ఏంటి, సో ఇలా చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని వన్ బై వన్ అంటే అందులో కొన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ ఒక ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్ అనేది రాశాను. సో ఒకసారి అది మనం చెక్ చేసుకుందాం. సో రోజు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. సో లైబ్రరీ లిస్ట్ అనేది మ్యాక్సిమం చెక్ చేసుకుని మన లైబ్రరీ టాప్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఎందుకంటే ఎప్పుడైతే మన లైబ్రరీ అనేది టాప్లో ఉంటుంది, మన లైబ్రరీ నుంచి ఆబ్జెక్ట్ అనేది పిక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అనేది సో ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ మనం ఏ ఫైల్ అయితే రీడ్ చేయాలనుకుంటున్నాము, అంటే ఏ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఫైల్ని డిక్లేర్ చేస్తాం. సో ఫైల్ ఎలా డిక్లేర్ చేస్తాం, అండర్ ఎఫ్స్పెక్లో డిఫైన్ చేస్తాం. సో ఫైల్ నేమ్ ఏంటంటే PF100. సో అందులో ఏంటంటే ఇన్పుట్ ఫైల్, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్, కీ ఫీల్డ్ ఉంది, సో డిస్క్. ఇక్కడ వరకు అంతా కామన్. మనం ఒక ఫైల్ని ఎలా డిక్లేర్ చేస్తాం అలాగే చేస్తాం. బట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి ఏం చేస్తామంటే, సో సింపుల్గా INFDS. సో ఆ ఫైల్ యొక్క కీవర్డ్లో మనం INFDS అని చెప్పి బ్రాకెట్లో ఒక నేమ్ ఇస్తాం అనమాట. ఈ నేమే డేటా స్ట్రక్చర్ నేమ్. సో ఇది ఫైల్ ఇలా ఎప్పుడైతే INFDS ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇస్తామో, నేమ్ ఇస్తామో, ఈ ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డేటా స్ట్రక్చర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏం చేసామంటే ఒక ఫైల్ని డిక్లేర్ చేసాం, INFDS ఈ కీవర్డ్ యూజ్ చేసి ఒక డేటా స్ట్రక్చర్ని దీనికి అసైన్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ డేటా స్ట్రక్చర్లో స్టోర్ అవుతుంది. సో అది చేసాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే, మనం ఏదైతే ఈ ఫైల్కి ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఇచ్చామో ఆ డేటా స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తాం. సో సేమ్ దీనికి ఇంకా వేరే ఏముండదు, జనరల్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేసినట్టే చేస్తాం. సో డేటా స్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ డేటా స్ట్రక్చర్ నేమ్ ఇస్తాం, FDS ఆఫ్ టైప్ DS అనమాట. సేమ్ అంతే, అంతకు మించి మనం చేసేది ఏం లేదు. సో ఫైల్ డిక్లరేషన్ మనకు తెలుసు, బట్ ఎక్స్ట్రాగా ఏంటంటే INFDS అనే కీవర్డ్ ఇచ్చి ఒక డేటా స్ట్రక్చర్ అనేది దానికి ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఆ డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా సేమ్ మనకి ఫైల్ నేమ్ కావాలి. సో ఫైల్ నేమ్ కావాలి కాబట్టి సో ఏంటి ఫైల్ నేము, సో సింపుల్గా స్టార్ ఫైల్ అని ఇస్తున్నాం. సో చూడండి, మనకి ఫైల్ నేమ్ కావాలి కాబట్టి స్టార్ ఫైల్ అని ఇచ్చాం. నెక్స్ట్ ఇంకేం కావాలి, సో ఓపెన్ ఐడి అంటే ఆ ఫైల్ అసలు ఎప్పుడు ఓపెన్ అయింది. సో దానికోసం నేను చేసే ఓపెన్ ఐడి ఫ్రమ్ లెంత్ 9 టు లెంత్ కూడా 9 అనమాట. సో అది కూడా చెక్ చేయండి. సో అది చెక్ చేస్తే చూడండి, ఓపెన్ ఐడి 9 to 9. సో ఎండ్ ఆఫ్ ఫైల్ అనమాట. సో లేదా ఎండ్ ఆఫ్ ఐడి అనుకోండి, అది 10 to 10. సో అది కూడా డిఫైన్ చేశాను, ఓపెన్ ఐడి. సో ఫైల్ ఎప్పుడు ఎండ్ అయిందో కూడా చూడటానికి నేను చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, ఆప్ కోడ్, అసలు ఏం ఆప్ కోడ్ రన్ అవుతుందో చూడాలి. సో దానికోసం ఏంటి ఆప్ కోడ్ ఆఫ్ స్టార్ ఆప్ కోడ్ ఫ్రమ్ లెంత్లో డిఫైన్ చేస్తాం. సో అది కూడా చూద్దాం, ఆప్ కోడ్. సో చూడండి, ఆప్ కోడ్ స్టార్ ఆప్ కోడ్. సో తర్వాత ఇంకేం కావాలంటే లిస్ట్ నెంబర్. ఓకే, లిస్ట్ నెంబర్ అనేది ఒకటి ఉంది. సో నేనేం డిఫైన్ చేశాను అది చూద్దాం ఫస్ట్. ఐ థింక్ లిస్ట్ నెంబర్ అంటే ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు తెలుస్తుంది అన్నమాట. సో దానికోసం ఏంటంటే 30 to 37 లెంత్. సో చూడండి 30 to 37. తర్వాత ఇంకేంటంటే రికార్డ్ ఫార్మాట్కి స్టార్ రికార్డ్ ఫార్మాట్ అని ఇస్తాం అనమాట. సో
సో నేను అదే ఇచ్చాను. సో ఇంకేం కావాలంటే రికార్డ్ ఫార్మాట్. సో రికార్డ్ ఫార్మాట్ స్టార్ రికార్డ్ ఫార్మాట్. సో ఆ తర్వాత ఏం చేశానంటే, సో ఇంతవరకు క్లియర్ కదా, డేటా స్ట్రక్చర్ డిక్లరేషన్ అనేది ఇలా చేస్తాము ఐఎన్ఎఫ్డిఎస్ కీవర్డ్తో. తర్వాత ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఏదైతే డేటా స్ట్రక్చర్ ఇక్కడ డిఫైన్ చేస్తామో అది డిఫైన్ చేస్తాము, అందులో ఏ ఫీల్డ్స్ కావాలో అవి డిఫైన్ చేస్తాం. ఇంతవరకు క్లియర్ కదా. ఆ తర్వాత నేనేం చేశానంటే, ఇక్కడ ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ని నేను రీడ్ చేస్తున్నాను. ఏంటి అందులో ఉన్న అంతా డేటా అనేది జస్ట్ రీడ్ చేస్తున్నాను. సో నేను ఏ ప్రాసెస్ చేయట్లేదు, జస్ట్ ఆ డేటాని రీడ్ చేస్తున్నాను. ఎందుకు రీడ్ చేస్తున్నానంటే, సో రీడ్ చేసినప్పుడు అంటే మనకి ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ అనేవి, అంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ ఎలా చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్లో అంటే అసలు ఇక్కడికి రాలేదు, ప్రోగ్రామ్ స్టార్టే కాలేదు. సో అంటే ఎక్కడ ఉంటాం, హెడర్ స్పెక్లో ఉంటాం. అప్పుడు మనకి డేటా స్ట్రక్చర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తర్వాత ఏంటి, సెట్ వెళ్ళినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫీల్డ్స్ అనేవి ఎలా ఎలా చేంజ్ అవుతున్నాయో చూడటానికి నేను ఇక ఒక ప్రోగ్రామ్ అనే ఏ ఫైల్ అయితే డిఫైన్ చేశానో ఆ ఫైల్ని నేను జస్ట్ సెట్ యూజ్ చేసి రీడ్ చేస్తున్నాను, అంతకుమించి ఏం చేయట్లేదు. సో దీన్ని డీబగ్ మోడ్లో చూద్దాం మనం. సో ఎవరికైనా అర్థం కాకపోతే మీరు నన్ను అడగవచ్చు అనమాట, మీరు కామెంట్ చేసి నన్ను అడగవచ్చు. సో కంపైల్ చేస్తున్నాను. సో F10 తీసుకుని మోర్ ఆప్షన్. సో సోర్స్ వ్యూలో నేను కంపైల్ చేస్తున్నాను దీన్ని. సో కంపైల్ చేశాను, ఇప్పుడు డీబగ్ చేస్తున్నాను. సో లైబ్రరీ అనేది మ్యాండేటరీ ఏం కాదు, నేనేం ఇవ్వట్లేదు లైబ్రరీ నేము. సో ఇచ్చినా తప్పేం కాదు. సో లైబ్రరీ నేమ్ వర్మ 42551 అని ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా పర్లేదు అనమాట. ఎందుకంటే నేను ఎడిట్ లైబ్రరీ లిస్ట్లో ఇక్కడ ఏంటంటే స్టార్ LIBL అంటే బై డిఫాల్ట్ ఏ లైబ్రరీ అయితే యూజ్ చేస్తున్నామో అదే లైబ్రరీ అనేది పిక్ అవుతుంది. సో డీబగ్ వ్యూలోకి వచ్చింది. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తున్నప్పుడు సో హెడర్ స్పెక్లో ఉన్నాను. అప్పుడు ఈ డేటా స్ట్రక్చర్ అనేది చెక్ చేస్తున్నాను. సో F11 ఇస్తున్నాను FDS దగ్గర. సో ఇక్కడ చెక్ చేస్తే కాపీ. సో నేను ఆల్రెడీ ఇది రాశాను. సో చూడండి, ఇక్కడ మనం టైటిల్స్ పెట్టుకుందాం, ఎట్ హెడర్ స్పెక్ అని, ఎట్ హెడర్. సో హెడర్లో ఉన్నప్పుడు ఏంటి, ఫైల్ నేమ్ వస్తుంది PF100, అదే కదా మనం ఫైల్ డిఫైన్ చేసింది. సో ఫైల్ డిఫైన్ చేసింది అది. ఓపెన్ ఐడి ఏంటి 0, అంటే ఫైల్ ఇంకా ఓపెన్ కాలేదు. సో ఫైల్ ఓపెన్ కాలేదంటే ఎండ్ 0 ఉంది. ఓకే 0 అంటే అది ఏమీ చేంజ్ లేదు. సో ఆప్ కోడ్ ఏమీ జరగట్లేదు. సో లైన్ నెంబర్ ఏంటి 0 అనే ఉంది. సో ఏ లైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే 0 లైన్లో ఉంది. రికార్డ్ ఫార్మాట్ కూడా ఏమీ చూపించట్లేదు. ఓకే ఎంటర్ ఇచ్చి మళ్ళీ వస్తున్నాను. ఇప్పుడు అగైన్ F10 ప్రెస్ చేశాను. F10 ప్రెస్ చేస్తే ఎక్కడికి వచ్చింది, సో స్టార్ సెట్ LL దగ్గరికి వచ్చింది. అంటే ఇంకా ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, జస్ట్ ఈ లైన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అగైన్ మళ్ళీ డేటా స్ట్రక్చర్ అనేది చెక్ చేద్దాం. సారీ మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఒకసారి స్పూల్ ఫైల్ని డిలీట్ చేసి అప్పుడు చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇంకా కంప్లీట్ అంటే కొంచెం నీట్గా అర్థమవుతుంది. సెలెక్ట్. ఓకే స్పూల్ ఫైల్ ఎందుకు డిలీట్ చేశానది మీకు చెప్తాను ఒక్క నిమిషం. సో ఇప్పుడు కాల్ చేద్దాం. సరే NDBG చేసేద్దాం. NDBG చేశాను. సో అగైన్ మళ్ళీ డీబగ్ చేద్దాం. 14. సో స్పూల్ ఫైల్ లేదు కాబట్టి సెకండ్ టైం కాల్ చేసినప్పుడు అది అవ్వలేదు. అగైన్ స్పూల్ ఫైల్ అనేది జనరేట్ చేశాను. సో డీబగ్ వ్యూలోకి వెళ్తున్నాను. సో ఎందుకు నేను ఇలా వచ్చాను అంటే, సో మనం ఇక్కడ చూడండి లైన్ నెంబర్ అనేది కూడా మనం చెక్ చేయాలి. లైన్ నెంబర్ చెక్ చేయాలంటే స్పూల్ ఫైల్లో ఓన్లీ ఈ ఫైల్తో ఈ ప్రోగ్రామ్ నేమ్తో ఓన్లీ ఒక స్పూల్ ఫైలే ఉండాలి. మల్టిపుల్ స్పూల్ ఫైల్స్ ఉన్నప్పుడు అది ఏ స్పూల్ ఫైల్ పిక్ చేయాలనేది దానికి తెలియదు అన్నమాట. అందుకని నేను స్పూల్ ఫైల్ డిలీట్ చేసి మళ్ళీ బ్యాక్కి వస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కాల్ చేస్తున్నాను. కావాలంటే మీరు స్పూల్ ఫైల్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ RPG14 ఓన్లీ ఒక్కసారే ఉంది కాబట్టి ఇప్పుడు మనకేం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు డేటా స్ట్రక్చర్ చెక్ చేస్తున్నాను. డేటా స్ట్రక్చర్లో ఏంటి, ఫైల్ నేమ్ PF100. సో అదే కదా ఇందాక మనకు వచ్చింది. సో చూడండి ఫైల్ నేమ్ PF100, మిగతావన్నీ జీరోస్ ఎంటీగా ఉన్నాయి. ఓకే F10కి ఇస్తే సెట్ LL లైన్ దగ్గర ఉంది. ఇప్పుడు FDS ఒకసారి చెక్ చేసుకుందాం.
సో చెక్ చేస్తే ఇంకా మనకు ఆయాస్. సో ఈ లైన్ దగ్గర మనం ఉన్నామంటే ఇంకా ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్తుందో అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినట్టు. సో ఆ లైన్ దగ్గర ఉన్నప్పుడు మనం చెక్ చేస్తే ఫస్ట్ హెడ్ రెస్పెక్ట్లో ఉన్నాము, అప్పుడు ఏంటి ఓన్లీ ఫైల్ నేమే వచ్చింది. ఇప్పుడు ఏంటి సెట్ ఎల్ఎల్ పాయింటర్ దగ్గర పాయింటర్ సెట్ అయింది, బట్ ఇంకా సెట్ ఎల్ఎల్ అనేది జరగలేదు. సో ఇప్పుడు ఏంటి ఫైల్ అనేది PF100 అనేది ఇది ఫైల్ ఇది ఓకే. ఇప్పుడు ఏంటి ఓపెన్ ఐడి, ఫైల్ అంటే ఓపెన్ అయింది బట్ ఇంకా ఫైల్ క్లోజ్ అవ్వలేదు. ఆప్ కోడ్ ఏంటి ఓపెన్ ఐ అంటే ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఇదేంటి లిస్ట్ ఫీల్డ్ అనేది ఇది ఒకటి వదిలేసేయండి ప్రస్తుతానికి. INIT అని ఉంది, ఇది వదిలేసేయండి. సో అది ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ స్టిల్ ఎంటీగా ఉంది ఓకే. సో నెక్స్ట్ ఏంటి అగైన్ F10 ప్రెస్ చేశాను. F10 ప్రెస్ చేస్తే రీడ్ దగ్గరకు వచ్చింది బట్ ఇంకా రీడ్ ఆపరేషన్ జరగలేదు, జస్ట్ రీడ్ దగ్గర ఆ లైన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు అగైన్ డేటా స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేస్తే మీకు కంట్రోల్స్ ఇప్పుడు సెట్ ఎల్ఎల్. సో సెట్ ఎల్ఎల్ అనుకోండి ఇప్పుడు. సో సెట్ ఎల్ఎల్ జరిగింది. అప్పుడు మీరు చెక్ చేస్తే చూడండి ఫైల్ నేమ్ ఓకే, ఫైల్ అనేది ఓపెన్ అయింది ఓకే. ఇప్పుడు ఏంటి ఆప్ కోడ్ ఏంటి ఇంతకుముందు ఓపెన్ అయ్యి అంటే ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది సెట్ ఎల్ఎల్ జరిగింది. సో జరిగింది లైన్ నెంబర్ అన్నమాట. ఈ లిస్ట్ నెంబర్ అనేది లైన్ నెంబర్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే 13 అని వస్తుంది, బట్ మనం ప్రోగ్రాంలో చెక్ చేస్తే ఇక్కడ 13 ఉంది. ప్రోగ్రాంలో చెక్ చేస్తే మనకి ఈ సెట్ ఎల్ఎల్ దగ్గర ఎంత లైన్ నెంబర్ 10 కనపడుతుంది, బట్ ఆ 13 అనేది ఎక్కడ కనపడుతుంది అంటే మనం స్పూల్ ఫైల్లో చెక్ చేస్తే కనపడుతుంది. దానికోసం షిఫ్ట్ F9 ఇవ్వండి. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. సో ఏంటంటే డిస్ప్లే SPLF RPG14 కదా. సో ఇప్పుడు స్పూల్ ఫైల్లోకి వస్తాం. బాటమ్కి వచ్చి పేజ్ అప్ ఇవ్వండి. పేజ్ అప్ ఇస్తే చూడండి లైన్ నెంబర్ 13 కదా ఇప్పుడు సెట్ ఎల్ఎల్ పాయింట్. సో ఇదనమాట. నేను అందుకే స్పూల్ ఫైల్ ఇందాక డిలీట్ చేశాను, అంతకు మించి వేరే ఏం లేదు. సో ఓన్లీ ఒక్కసారి స్పూల్ ఫైల్ ఉంటేనే మనం ఇది చూడగలం అనమాట. 2-3 టైమ్స్ ఉంటే మనం చూడలేం. సో సెట్ ఎల్ఎల్ అనేది లైన్ నెంబర్ 13 ఓకే. ఇప్పుడు అగైన్ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు F10 ఇస్తున్నాను. సో ఇస్తే రీడ్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు FDS చెక్ చేసుకుందాం. చెక్ చేస్తే ఏముంది ఫైల్ నేమ్ PF100 ఓకే, ఫైల్ ఓపెన్ అయ్యి ఉంది ఓకే. ఇప్పుడు ఆప్ కోడ్ ఏంటి రీడ్ ఫైల్. సో ఫైల్ రీడింగ్ అనేది జరిగింది. లైన్ నెంబర్ ఎంత 14. సో అది మనం స్పూల్ ఫైల్ నుంచి కాపీ చేసుకున్నాం కాబట్టి చూడండి 14 లైన్ ఏంటి రీడ్ ఆపరేషనే కదా ఓకే. ఇది కూడా కరెక్ట్గానే జరుగుతుంది. అగైన్ మళ్ళీ F10 తీసుకోండి. అగైన్ రీడ్ అంటే డూ వైల్ అయిపోయింది, అంటే డూ వైల్ లూప్లోకి వచ్చే రీడ్ దగ్గర ఉంది బట్ ఇంకా రీడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అగైన్ F10 ఇవ్వండి. సో ఇప్పుడు రీడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు డేటా స్ట్రక్చర్ ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ ఓపెన్ చేసి చెక్ చేస్తే చూడండి రీడ్ ఆపరేషనే జరుగుతుంది. సో లైన్ నెంబర్ ఎంత స్టిల్ 16 చూపిస్తుంది. 16 అంటే ఏంటి మనకి ఈ రీడే చూపిస్తుంది బట్ ఇంకా రీడ్ ఆపరేషన్ ఫైల్ ఈ రీడింగ్ అనేది జరుగుతుందనే చూపిస్తుంది ఓకే. అది కూడా ఓకే. నెక్స్ట్ అగైన్ F10. సో ఇంకా లూపే ఇలాగే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటి వరకు ఇందులో ఉంటుంది లాస్ట్ రికార్డ్ రీచ్ అయ్యే వరకు. సో వన్స్ లాస్ట్ రికార్డ్ రీచ్ అయితే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈవెన్ ఇప్పుడు మనం చెక్ చేసుకున్న ఈ డేటా స్ట్రక్చర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినా మనం చూసుకున్న సేమ్ అదే ఉంటుంది. సో ఫైల్ నేమ్ అదే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఓపెన్ ఐడి 1 వచ్చింది. ఓపెన్ ఐడి 1 ఎందుకు వచ్చింది చూడండి. సో ఇప్పుడు చూడండి అంటే లాస్ట్ రికార్డ్ రీచ్ అయ్యి ఉండొచ్చు. సో చూడండి INLR దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మనం FTS చెక్ చేసుకుంటే చూడండి PF రీడింగ్ ఫైల్ రీడింగే జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ఫైల్ దగ్గరకు వచ్చాము. ఏంటి ఫైల్ అనేది క్లోజ్ అవ్వడానికి వచ్చింది బట్ ఇంకా స్టిల్ అది ఓపెన్లోనే ఉంది, ఫైల్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డేటా స్ట్రక్చర్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఫైల్ క్లోజ్ అయిపోయింది. సో అగైన్ ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది క్లోజ్ అయింది కాబట్టి ఇది ఎనేబుల్ అయింది. ఇంతకుముందు ఏంటి ఇదంతా డిజేబుల్ 0లో ఉంది, ఇది ఎనేబుల్ అయింది. సో ఆప్ కోడ్ ఏం జరిగింది క్లోజ్ సెట్ క్లోజ్ SCI అంటే ఫైల్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. సో చూడండి టెర్మినేట్ అనమాట. సో TERM అంటే టెర్మినేట్.
సో సింపుల్గా మనం ఇప్పుడు F10 ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఇలా అనమాట ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అనేది ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. బట్ అదేంటంటే స్టెప్ బై స్టెప్, అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈచ్ స్టెప్లో ఈ వాల్యూస్ అనేవి మాడిఫై అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ వాల్యూస్ ఎలా మాడిఫై అవుతాయో చూపించడానికే నేను డీబగ్గింగ్ మోడ్లో చూపించాను. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్గా చెప్తాను. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అనేది సో కంప్లీట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది. సో అది ఎలా అంటే ఫైల్ డిక్లేర్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం NFDS అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ డేటా స్ట్రక్చర్ నేమ్ ఇస్తామో ఆటోమేటిక్గా ఈ ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డేటా స్ట్రక్చర్లో మూవ్ అవుతుంది. సో మనం ఒక డేటా స్ట్రక్చర్ అనేది డిక్లేర్ చేస్తాం. ఇది జనరల్ డేటా స్ట్రక్చర్ ఎలా అయితే డిక్లేర్ చేస్తాం అలాగే డిక్లేర్ చేస్తాం. సో దానికి ప్రీ డిఫైన్ ఫీల్డ్స్ అనమాట ఇవన్నీ ఒక డేటా స్ట్రక్చర్కి. సో ఇవన్నీ ప్రీ డిఫైన్ ఫీల్డ్స్, మనకి ఏవి కావాలో అవి వాడుకుని మనం అది యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ గురించి. సో ఎవరికైనా ఏ కన్ఫ్యూజన్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ అనమాట. థ్యాంక్ యూ.